మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటే నేను ఆల్మోస్ట్ ఈ రోడ్డు ఎంత ప్రమాదకరమో చెప్పా కదా. సో ఈ రోజు దాచేపల్లి అయితే వెళ్ళాం. సో అక్కడ మేము అనుకున్నామో లేదో జస్ట్ 2 కార్లు అయితే డాష్ అయితే ఇచ్చినాయి. వాళ్ళని అయితే అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఐ హోప్ యూ ఏం కాకూడదని అయితే కోరుకున్నాం. నేను మీకు చెప్పా కదా, సత్తినపల్లి నుంచి పిడుగురాలు వెళ్ళే రోడ్డు మధ్యలో అయితే యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు అయితే బాగా వరస్ట్ అబ్బా. సో ఇప్పటికైనా ఈ వీడియో చూసన్నా మారండి, ఎక్స్టెన్షన్ అయితే చేయండి. రోడ్డు అయితే చాలా చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువైపోయింది. మీకు ఈ ఊరు చాలా ఫేమస్ అని తెలుసా? ప్రభాస్ మిర్చి సినిమాలో వాడారు కదా, ఆ మూవీ రెట్ట చింతలేది. కానీ షూటింగ్ అయితే అక్కడ తీశారు. ఎన్నో 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. దీన్ని చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది, గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందని. ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే నిర్మించారంట, హాస్పిటల్ అండ్ కాలేజ్. సో ఇదైతే అలా మరుగునైతే పడిపోయింది. మరి కన్స్ట్రక్షన్ జరగట్లేదు, మధ్యలో స్టాప్ అయ్యి ఉంది. మరి ఇది కంప్లీట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. లాస్ట్ టైం కొన్ని క్లిప్స్ అయితే వదిలేసా, అవి అండ్ దాచేపల్లి రెట్ట చింతలు అయితే వెళ్దాం. సో ఆ రెండు చింతలు ఇవి అయితే ఈరోజు వీడియోలో చూద్దరు. సో కొత్త వారు చూసినట్లయితే డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, అది తప్పకుండా ఆన్ చేసుకోండి. అగైన్ మా ఊరి నుంచి స్టార్ట్ అయ్యాం. సో ఎప్పుడు చూసిన రోడ్డే, మీకు కొత్తగా ఏమి అనుభూతి చెందరు. ఎప్పుడు చూసినా హైవే ఒకలాగానే ఉంటుంది కదా. సో ఆ మాదిరిగానే మేము మళ్ళీ బయలుదేరి అయితే వెళ్ళాం. ఈసారి అయితే దాచేపల్లి అన్నారు. దాచేపల్లి అని చెప్పి ఎక్కడో రెట్టజంతల, అక్కడ నుంచి 24 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడ వరకు అయితే వెళ్ళాం. ఈ హైవే మీకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. మీకు గెస్ట్ చేయండి ఏ ఊరు. ఈ హైవే రోడ్ వచ్చేసి మీరు గెస్ట్ చేసినా చేయకపోయినా ఏలూరు. ఇది మనకి ఇటు పక్క చూసుకుంటే పంట పొలాలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అబ్బా, చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఈ పక్క హైవే, అటు లెఫ్ట్ అండ్ రైట్ పంట పొలాలు. అవి కూడా ధాన్యానికి అయితే వచ్చేసినాయి. కొన్ని అయితే రోడ్డు మీద ఆరేశారు, నేను చూసా. ఇది మామూలుగా సరదాగా అయితే తీసా. ఈ విజయవాడ హైవేలో నాకు ఒకటి బాగా నచ్చింది. ఏంటంటే ఏలూరు దాటాక ఒక హోటల్ అయితే ఉంటుంది, బాగా ఫేమస్ అనుకుంటుంది. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అబ్బా. అక్కడ వెహికల్స్ చూస్తే ఆఫ్టర్నూన్ అయితే ఈ బార్ నుంచి ఆ బార్ వరకు ఉంటుంది. సో అక్కడ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఫుడ్ తినడం? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, కానీ లారీ డ్రైవర్లకి ఇంకా కొంతమందికి అయితే బాగా తెలుసు. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అబ్బా, బాగుంది. ఇంకా నేను టోల్గేట్ దగ్గర వరకు రాలా, ఏదో జస్ట్ వాట్సాప్లో వీడియోస్ అదే సరదాగా స్టేటస్ పెట్టుకుందామని సాంగ్స్ పెట్టుకొని అయితే ప్లే చేసుకుంటాను. అందుకే కాపీరైట్ అయిద్దని పెట్టలేదు. మళ్ళీ క్లైమ్స్ అడ్డాయి అంటే అదొక ప్రాబ్లం, అందుకే నేను అలాగైతే పెట్టలా. ఇవన్నీ సాంగ్సే, మీకు అందుకే ఆడియో రూపంలో చెప్తున్నా. హైవే చూసారా ఎంత కొత్తగా ఉందో. కొత్త రోడ్లు కదా ఎలాగ ఉంటాయి, ట్యాక్సీ కూడా అలాగ ఉంటాయి అనుకోండి. ఇది నేషనల్ హైవే కాబట్టి NH6, ఇది NH4, 6 మరి అయితే. ఈ పక్క రామచంద్ర కాలేజ్ ఆల్మోస్ట్ మీరు చూసారు కదా. అప్పుడే ఇంజనీరింగ్ కాలేజీకి ఎగ్జామ్స్ మరి ఏంటో తెలియదు స్టూడెంట్స్కి. చాలామంది అయితే అలా రోడ్డు మీద ఉన్నారు. సో ఆఫ్టర్నూన్ టైం కదా, ఆ టైం అయితే అవుతుంది, లంచ్ టైం కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళిపోతున్నారేమో సంథింగ్ కొంతమంది అయితే. సో ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం గోతులు అయితే ఉంటాయి. సో ఇటు సైడ్ చూసుకుంటే అమ్మాయిలు వెళ్తున్నారు. ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్తే కింద అది వస్తుంది, లోపలికి ఏలూరు వెళ్ళొచ్చు. అది సైన్ బోర్డు కనిపించింది కదా, ఇటు నుంచి అలాగా డైరెక్ట్ వెళ్తే అక్కడ వెహికల్స్, బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయి. ఇప్పుడు చూసిన వీడియో మీరు లాస్ట్ టైం చూడలేదు. అది ఎక్కడంటే పేరుచెర్ల వెళ్ళడానికి మనం లోపల నుంచి వెళ్ళాం లాస్ట్ టైం. ఈసారి అయితే స్ట్రైట్ కొంచెం షార్ట్ కట్ హైవే అంటే అయితే వచ్చాం. సో ఇక్కడ బ్రిడ్జి ఉంది కదా, ఈ బ్రిడ్జి పెట్టుకొని వెళ్ళిపోవడమే. పేరుచెర్ల జంక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఎక్సలెంట్ వ్యూ అబ్బా, పైన ఆకాశం, మధ్యలో రోడ్డు, ఇటు పై. నాకు ఎక్కువ మౌంటైన్స్ అయితే ఇష్టం, ఎందుకంటే ఆ స్కై వ్యూ చూడటానికి ఆ మౌంటైన్స్ నాకు చాలా అందంగా అయితే కనిపిస్తాయి. అండ్ ఆ చిటార్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చోవాలని నాకు ఎప్పుడు డ్రీము. మేము
సత్తెనపల్లి రోడ్డుకి వచ్చామో లేదు, వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఎప్పుడు ఈ రోడ్డు వర్షం వస్తే చాలా డేంజర్. మీకు స్టార్టింగ్లో క్లిప్ చూసారు, యాక్సిడెంట్ కూడా ఇదే రోడ్డు అది. సో క్లిప్స్ అయితే బాగా వచ్చినాయి. ఇటు పక్క ఏమో కాలేజ్ వదులున్నట్టున్నారు, అమ్మాయిలు అయితే వెళ్తున్నారు మరి. సో మబ్బు చూసారా ఎంతలా ఉందో, అలా వెళ్ళాం. ఆ ఊరు కనిపిస్తుంది కదా, లాస్ట్ టైం మనం పిడిగిరాలు వెళ్ళాం కదా, ఆ ఊరు అదే. ఇది ఆ పిడిగిరాలు లోపల నుంచి కాకుండా ఇది హైవే అనమాట. ఇటు నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే దాచిపల్లి అని ఒక ఊరు అయితే వస్తుంది, అక్కడికైతే వెళ్ళాం. అక్కడి నుంచి ఇంకా వెళ్ళాం. మీరు ఇక్కడ సైన్ బోర్డ్ చూసుకోవచ్చు. 185 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ అయితే. నల్లగొండ వచ్చి 103, చాలా దగ్గర అంట. సో ఇటు విజయవాడ వెళ్ళేలోపు మేము ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, దగ్గరే. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు దీనికి. ఇదంతా ప్రభుత్వం సొమ్ము. ప్రభుత్వం అంటే ప్రజలంటే ప్రభుత్వం. మన డబ్బుని ఇలా వృధాగా అయితే చేశారు. ఏదో మంచి పని కోసమే చేసుంటారు. దీంట్లో ఎంత స్కామ్ జరిగింది అయితే మనకు తెలియదు. బట్ కన్స్ట్రక్షన్ అయితే సడన్గా ఆగిపోయింది, అదే అర్థం కాల. సో మన సొమ్ము ఇలాగా అన్యాయంగా అక్రమంగా ఇలాగ ఆగిపోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. దీన్ని ఎలాగైనా ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది వచ్చి ప్రభుత్వ హాస్పిటల్ అండ్ ప్రభుత్వ కాలేజీకి సంబంధించి అంట. చాలా పెద్దగా అయితే ప్లాన్ చేశారు, బాగుంది. మీకు ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది కదా, అది సిమెంట్ ఫ్యాక్టరీ అంట. సో ఇది మేమని చెప్పా కదా, దాచేపల్లి దగ్గరలో టోల్గేట్ దాటాకైతే ఈ ఫ్యాక్టరీ అయితే కనిపించింది. చాలా పెద్దగా ఉంది మరి. సో ఇక్కడ సిమెంట్ ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు నాకైతే, కానీ రోడ్డు వారంటే ఉంది. మరి పొలాలకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదో అయితే మనకు తెలియదు. బట్ చాలా పెద్ద ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ. ఊరి చివరిన ఉందనుకోండి, కాకపోతే పంట పొలాలు నాశనం చేసి ఉందంతే, అంతకుమించి ఏం కాదు. సో ఇది దాచేపల్లి రోడ్డు. ఈ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మన ఊరు వెళ్తున్నప్పుడు. సో పెద్ద ఫ్యాక్టరీ ఇది. మరి నైట్ అయితే చాలా సిమెంట్ ఫోగ్ అయితే కనిపించింది నాకు. ఫైనల్గా ఈ దాచేపల్లి ఊరైతే ఇది. సో మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఇది కూడా హైవే వారన ఉంటుంది, అందు గురించి ఏదైతే ఉంటాయి. మీరు స్టార్టింగ్లో చూసారుగా హరాంటచింతల ఈ ఊరు. సో మేము తీసుకొచ్చిన లోడ్ అయితే కొబ్బరి బొండాలి. సో మా అన్ని యాక్టింగ్కి వచ్చాడు కాబట్టి సో చాలా లేట్ అయిపోయింది. దాచేపల్లి అని చెప్పి రంటచింతలు తీసుకొచ్చారు, అక్కడి నుంచి 24 కిలోమీటర్లు. సో వాళ్ళైతే దింపుతున్నారు. నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. అబ్బా ఎక్కడికైనా వచ్చాం, ఎంత దూరం వచ్చాం ఏంటని నాకైతే మెంటల్ ఎక్కేసింది. ఈ టెంపుల్ వచ్చేసి దాచేపల్లిలోనే టెంపుల్, అమ్మవారిదంట, చాలా ఫేమస్ అంట. 5 days అయితే ఫుడ్ అయితే పెడతారంట. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ పెద్దగా కూడా ఉందండి. ఇంకా తిరిగి వస్తుండగా రోడ్డు మధ్యలో అదే తినేసి దాబా కూడా వస్తుండగా ఈ యాక్సిడెంట్ అయితే అయింది కార్కి. ఆ కారు ఈ కారు డాష్ అయితే ఇచ్చుకున్నాయి. సో లోపల ఉన్న వీటికి అదేంటి ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చేసినాయి. మరి ఎంత హిట్ ఇచ్చారో చూసుకోవచ్చు. సో ఒకటే అనుకున్నా, ఇప్పుడు ఈ రోడ్డు పెద్ద చేస్తే బాగుండేది. కానీ ఇంత రద్దీగా ఉండే రోడ్ని ఇంకా అలా సింగిల్ రోడ్డుగా ఎందుకు ఉంచారంటే, ఈ రోడ్ నుంచి వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదని. అంటే పల్లెటూరు వారే కదా ఉండేది, వాళ్ళ బండ్లు ఇవే వెళ్తాయి అనుకొని ఇంకేమీ డెవలప్మెంట్ ఏం చేయలేదు, రోడ్డు అయితే ఎక్స్టెన్షన్ చేయలే. సో యాక్సిడెంట్ అయింది అది ఉంటుంది కదా ఎదర బంపర్ది. సో ఎగిరి అటు పక్క పడ్డది మా కళ్ళ ముందే. జస్ట్ ఒక 2 minutes లేట్ అంతే. అందుకే దేవుడి దయ వల్ల మాకైతే ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది చాలా ఫాస్ట్గా, అంటే ముందే ఉన్నాం కదా. సో ఆ కారు యాక్సిడెంట్ అయితే దారుణం అబ్బా. నాకు తెలిసి వాళ్ళకి ఏం కాకూడదని అయితే అనుకున్నాం, ఎందుకంటే పక్కన సత్తెనపల్లి ఉంది, అక్కడ చూడకపోతే గుంటూరు అయితే తీసుకెళ్ళిపోతారు. సో కానీ హెవీ అబ్బా ఈ రోడ్డు.
లారీలు ఎక్కువ తిరిగితే కార్లు అయితే ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్ షార్ట్ కట్ అంట. సో ఇటు నుంచి కూడా వెళ్ళిపోతారు ఎక్కువ. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కువ ఉంది. ఎక్కువగా మోస్ట్లీ ట్రక్స్ ఇవన్నీ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంత రద్దీగా ఉంటుందని రోడ్డు మనందరికీ తెలుసు. ఆ ఒక్క 2 నిమిషాలకి యాక్సిడెంట్ అయితే ఎంత ట్రాఫిక్ ఉందో ఒకసారి చూసుకోండి. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. కానీ ఈ రోడ్ని ఎందుకు పట్టించుకుంటలేదు? ఆ కారోడు చూడండి, ఇటుపక్క నుంచి వచ్చేసాడు. మరి అది ఏం వచ్చేద్దని వచ్చేసాడో అర్థం కాదు. ఎస్పెషల్లీ కొంతమంది డ్రైవింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలని కూడా తెలియదు. సో మ్యాక్సిమం 1 కిలోమీటర్లు అయితే మొత్తం ఈ బారు వెహికల్స్ అన్నీ ఆగున్నాయి. సో టైం లక్క మాకైతే ఆ ట్రాఫిక్లో నుంచి తొందరగా వచ్చినందుకు. వితిన్ 5 మినిట్స్లో అయితే వచ్చేసి వాళ్ళని అంబులెన్స్లో ఎక్కిచ్చేసి ఇలాగైతే తీసుకెళ్ళిపోయారు. క్లియర్ అయితే బాగానే చేశారు. కానీ రోడ్ని దయచేసి ఎవరైనా పొలిటికల్ లీడర్స్ గట్టా చూసుంటే ఈ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది చూసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. వరస్ట్ రోడ్డు, సత్తినపల్లి నుంచి పిడిగిరాల రోడ్డు అంటే చాలా దరిద్రంగా ఉంది. ఈ రోడ్డుని పట్టించుకొని కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఈ ప్రమాదాలు కూడా తగ్గితే మనం అరికట్టవచ్చు. మీరు ఎంత తొందరగా ఇలా చేస్తే అంత మంచిది. సో ఒకసారి చూడండి. ఇంకా ముందు వచ్చాయి మేము తిరిగి వస్తున్న క్లిప్స్ అక్కడి నుంచి. సో ఇవి మార్నింగ్ టైం అయ్యి చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెడతా. సో చాలా బాగా వచ్చింది, మీకు నచ్చితేనైతే అనుకుంటున్నాను.
ఇంకా వీడియో లాస్ట్కి అయితే వచ్చేసింది. మా అన్నీ ఒక ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నాడు. మీకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా, ఎప్పుడు బైక్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళాలి. ఇటు మీకు గ్యాప్ ఉన్న లైన్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చివరి దానికేమో హెవీ వెహికల్గా అయితే దారి చేయాలి. ఇది బైక్ వాళ్ళు వెళ్తున్నారు కదా, అలా రాంగ్ లోపల నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఈ వ్యాన్లు కానీ ట్రక్కులు కానీ కార్లు కానీ సైడ్ వేసినప్పుడు అది అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ బైక్ వాళ్ళు ఎప్పుడు అలా రాకూడదు, ఇలా వస్తే గుద్దేస్తారంట. సో ఈ చివరి దానికేమో ట్రక్కులు కుదిరేయాలి, సో ఈ మధ్యలో దానికి కూడా కార్లు కుదిరేయాలి. ఈ చివరి దాన్ని చూసారా, అటు మాత్రం వీళ్ళు రారు, కానీ బైక్స్ అవి వెహికల్స్ ఆ చివరి మార్జిన్ అంటేనే వెళ్ళాలి, ఇటు సైడ్ రాకూడదు. ఎందుకంటే హెవీ వెహికల్స్ కానీ కార్లు కానీ సైడ్ వేసేటప్పుడు అయితే గుద్దేస్తారు. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సో వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.